హలో ఓ మామ చెప్పరా అల్లుడా. కుంకుడుకాయ కారం ఎత్తుకోరా మామ మా ఇంటికి అడిగా కుంకుడుకాయ కారమే ఉటికిరా. ఆ రెండుతో ఏందో చేస్తే మీ కూతురికి పిల్లలు పుడతారంట. కాదరా నీకెవరురా చెప్పింది? మా ఎత్త చెప్తా ఉండదు. ఎప్పుడు చెప్పింది? ఆసుపత్రికి పోతే డాక్టర్ మా ఎత్త చెప్పినాడంట, మా ఎత్త నాకు చెప్పింది. ఓరే అది శృంగారం ఉంటుందిరా నాయన. అదే చేసేది మాకు రాదు, నాకు రాదు, నీ కూతురుకు రాదు. మా ఎత్త వచ్చి చెప్పమను. కాదురా శృంగారం ఒకరు చెప్తే చేసేది కదరా స్వామి, నువ్వు ఇచ్చగా నువ్వే చేయాలా? ఇంట్లో ధనాలు పొడి, కారం పొడి, ఉప్పు కూడా లేదు స్వామి, ఏమి లేకుండా ఎట్ట చేయాలా? నీకు ఎట చెప్పాలరా స్వామి, ఏమిటిరా నువ్వు నాకు చేసా? నాకు రాదు మామ, మీ కూతుర్ని అడిగితే నాకు కూడా రాదు శృంగారం చేసేదంట. అది నన్ను ఏమి చేయమంటావురా? ఏమిటిరా నాయన నువ్వు? మా ఎత్త మా ఇంటికాడనే ఉండదు, మీ పిల్లానికి ఫోన్ చేసి అల్లుడికి అట్లా శృంగారం చేసేది నేర్పివని చెప్పి మామ. ఏమి నాయన? శృంగారం చేస్తేనే పిల్లలు పుడతారంట, నాకు రాదు. లేదు నాయన, ఏడ్చుకోకు నాయన. అందుకని నువ్వు ఇంటికి వచ్చి మా ఎత్త నువ్వు పొయ్యి కాడ కూర్చొని శృంగారం చేస్తా. అవునండి, నేను నా పిల్లం శృంగారం నేర్చుకుంటాం మామ. నాయన అది పొయ్యి కాడ కూర్చొని చేసుకునేది కదరా నాయన శృంగారం అంటే. అట్లయితే పక్కింట్లో కాంతం ఇంట్లో గ్యాస్ ఉన్నది, గ్యాస్ కాడికి పోయి చేసుకుందాము. నాయన అది గ్యాస్ కాడ పొయ్యి కాడ చేసేది కాదరా నాయన శృంగారం అంటే. అటైతే చెంగమ్మ వాకిట్లో యాప చెట్టు కింద రోలు ఉన్నది, రోలు కడన్నా నువ్వు మా ఎత్త శృంగారం చేసుకుని ఉందిరా మామ. మేమిద్దరం చూసాము, నేర్చుకుంటామా? ఏదన్నా చేసేది కదరా నాయన శృంగారం అంటే. ఎట చెప్పాలా నీకు? మామ శృంగారం పచ్చడి మాదిరి చేయాలనా లేక కూర మాదిరి చేయాలా? శృంగారం చేసేదంటే కూర మాదిరా, పచ్చడి మాదిరా, కూరలు చేసేది కాదురా నాయన. ఇంకటి చెయ్యాలా? కాదురా ముద్దులాడుకోవడం రా నాయన. ఏమిటి సరేలే మామ. ఒరే నాయన స్వామి నువ్వు ఫోన్ పెట్టాలి స్వామి. సరేలే.